పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. 76 లక్షలతో చేపట్టనున్న సిమెంట్ రహదారులు, డ్రైన్ల పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వ పాలనలో పాలకొల్లులో అభివృద్ధి పనులు శూన్యమని మంత్రి విమర్శించారు. సీఎం పట్టణాల అభివృద్ధికి బడ్జెట్లో 13,862 కోట్లు కేటాయించారని మంత్రి తెలిపారు. ఈరోజు పాలకొల్లు పట్టణంలో 27వ వార్డు, 28వ వార్డు, 1వ వార్డు, అది ఏదైతే 8వ వార్డు ఈరోజు 76 లక్షల రూపాయల పనులకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఏదైతే గతంలో కూడా మీరు చూసారు 2014, 2019 5 సంవత్సరాల్లో ఒక్క మున్సిపాలిటీ పరిధిలోనే మరి 140 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఎస్సీ సప్లాను, అదేవిధంగా మరి ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి దగ్గర 240 కోట్ల రూపాయలు ఒక్క పాలకొల్లు మున్సిపాలిటీలోనే 5 సంవత్సరాల్లో మేము పనులు చేశాం. మరి గత 5 సంవత్సరాల 19-24లో మరి చేసినటువంటి పనులన్నీ కూడా మేము చెప్పనవసరంలా, మీకే తెలుసు, సున్నా అనే విషయం. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవేళ ప్రజలు చెప్తూ ఉన్నారు, ఏ వార్డులో చూసినా కూడా